ముందుకు నడుద్దాం. మనమందరం కూడా ప్రభు దృష్టిలో ఎలా ఉండాలో కొన్ని మనం తెలుసుకొని ఆయన దృష్టికి తగ్గింపు జీవితంలో అనుగ్రహించాలని, దేవుడు మన పట్ల కార్యం చేయాలని అందరూ ప్రార్థన కోరుకోనండి. అయ్యా, బైబిల్ చదవటానికి ఇష్టపడండి. యాకోబు పత్రిక 4వ అధ్యాయం 10వ వచనం నేను చదువుతున్నాను. అందరూ బైబిల్ నుండి తీసి చదవండి. యాకోబు పత్రిక 4వ అధ్యాయం 10వ వచనం. ప్రభు దృష్టికి మీరు తగ్గించుకొనుడి, అప్పుడు ఆయన మిమ్మల్ని హెచ్చించును అంటున్నాడు. ఇక్కడ యాకోబు శిష్యులు 12 మంది శిష్యులు ఒక శిష్యులు ఇతను ప్రభు దృష్టి కంటే తగ్గింపు జీవితంలో ఉండాలంటున్నాడు. నీకు నాకు ఆశ ఉందా? ఆయనతో తగ్గింపు జీవితం కలగాలని, ఆయనలో ఉండాలని మనం ఆశ కలిగి జీవించాలి. మన దృష్టికి మనం తగ్గించుకుంటున్నాములే, నేను ఇంకా భక్తి బోధకులే, నేను మాట్లాడేదంతా కూడా మంచి మాటలేని అనుకుంటున్నామేమి. అది ఎంతవరకు స్వభావం తెలుసుకోవాలి. ప్రభు దృష్టికి మీరు తగ్గించుకోండి అంటుంది. ఎక్కడ కూడా రాజీ పడతాడు. ఎవరైనా ఏదన్నా మనం ఏదన్నా అంటే ఎవరైనా ఏదన్నా మాటలు చెప్తుంటే ఆ మాటల ముందు వేరే ఆ మాటలకు సమాధానం చెప్పేవారు అంటున్నాం. అన్నీ నాకే తెలుసు అనుకుంటున్నాం. అన్నీ నేనే సరిచేశాను, నేనే మాట్లాడేస్తాను అని ఆలోచనలో ఉంటాం. కానీ అది ఆ మాట మాట్లాడొచ్చా మాట్లాడకూడదని తెలియని స్థితిలో ఉంటుంది. నువ్వు ఏదైతే మాట్లాడాలనుకుంటున్నావో దేవుని ఎదుట అడుగు. దేవుని అడిగితే అది కార్యం చేస్తాడు. అది దేవుని ఎదుట నువ్వు అడగాలి. ముందులా దేవునితో కనిపెట్టు. అయ్యా దేవా, నీ చిత్తం ఏంటయ్యా, నేను ఏం మాట్లాడాలి, నేను ఎలా నడవాలి, ఏంటి అనేది మనం ఎప్పుడూ కూడా ఆయన ఎదుట ఒప్పుకొని నడిచే కృపను మనకు దయచేస్తాడు. మనం అలాగే అడగట్లా కూడా కొన్ని విషయాల్లో కొన్ని మన నడవడిలో మనం చేసే కార్యక్రమాలలో మనం చేసే నడవడిలో ఏది కూడా ఆయనను ఇది అవుతున్నారు. అందువల్లనే మన కుటుంబాలు ఇట్లా చిన్నభిన్నమైపోవటానికి కారణం, నాశనమైపోవటానికి కారణం. నా దావీదు కూడా అంటున్నాడు, అయ్యా నీ దృష్టికి నేనే గనుడేం కాదయ్యా, నువ్వు మాత్రమే నాకు దేవుడు అయ్యా, నిన్ను తప్ప నేను ఎవరిని పూజించనయ్యా. నా కుటుంబం నీ సన్నిధిలో ఆశీర్వదించబడాలి, నా కుటుంబం నిత్యం నీ ఎదట ఉండాలి, నీ సన్నిధిలో గడపాలని ప్రార్థన చేశాడే తప్ప ఎక్కడా కూడా ఆయన ఇచ్చిపు జీవితం ఆయన నేను వీరుడు కదా, నేను రాజును కదా, నేను నాకన్నా తెలుసు, నేను ఎవరిని ఎలా మట్టు పెట్టాలో, ఎవరిని ఎలా సతికిల పడి చేయాలో నాకు అన్నీ తెలుసు అని ఏ రోజున అనుకోవాలి. ఆయన దేవుని ఎదుట అడిగి దేవుని ఎదుట తగ్గింపు జీవితంలో ఉండి దేవుని మాటను బట్టి నడిచాడు. అందుకే దేవునికి హృదయానుసారుడయ్యాడు. నువ్వు నేను కూడా అలా హృదయానుసారుడుగా అవ్వాలంటే మన మాటలు కొద్దిగా ఉండాలి. మనం మాట్లాడితే గొప్ప అనుకోకూడదు. మన మాట కొద్దిగా ఉండి మనం ఏది మాట్లాడాలో మంచి మాటలు మన నోట పలికించడానికి ఆయన ఇష్టపడతాడు. మనం తగ్గించుకుని అప్పుడు మిమ్మల్ని ఇచ్చేస్తానని ఆయన లేఖనాలు తెలియపరుస్తుంది. అదే 2వ దినవృత్తాలుగా 7వ అధ్యాయం 14వ వచనం. నా పేరు పెట్టబడిన నా జనులు తమ్ము తాను తగ్గించుకొని ప్రార్థన చేసి నన్ను ఎదిగి తమ చెడు మార్గములు విడిచిన ఎడల ఆకాశము నుండి నేను వారి ప్రార్థన విని వారి పాపములు క్షమించి వారి దేశమును స్వస్థపరుస్తానంటున్నాడు. నా పేరు పెట్టబడిన జనం, నా పేరు అంటే అందరూ ఆయన పేరు పెట్టబడిన జనమేనా? మనం ఆయన రక్తంతో కడగబడి ఆయన పరిశుద్ధులుగా మార్చబడి ఆయనకు మనం అనుకూలంగా నడిచి ఆయనతో మనం అంటుకట్టబడితే వారు నా జనులు అంటాడు. అందరం కూడా ఆయన సృష్టించబడిన వారమే. అందరం కూడా ఆయన సృష్టి లేని యావత్తు కూడా ఏది జరగలేదు. ఆయన పేరు పెట్టబడిన జనం ఎవరంట? నమ్మి బాప్తిసం పొందిన వారు, ఆయన రక్షణ అనుభవంలో నడిచిన వారు, ఆయన మాంసాంశుడు రక్తాన్ని పూజించేవారు, ఆయనతో కలిసి దేవుని సన్నిధిలో గడిపేవారు మాత్రమే ఆయన జనులు. అందరూ నా జనులని ఆయన అంటారు. నా జనులు అంటారు. తాము తగ్గించుకొని ప్రార్థన చేయాలన్నా మనం ప్రార్థన చేస్తున్నాము. ఒకసారి మన హృదయాలు పరిశోధించుకుంటాం. మనం ప్రార్థన చేయాలి దేవుని ఎదుట. ఎవరి గురించి చేయాలి? మన కుటుంబాన్ని గురించి చేయాలి,
నేను ఒక్కడే రక్షణ పొందటం కాదయ్యా, నా అన్నదమ్ములు రక్షణ పొందాలయ్యా, నా అక్క చెల్లెలు రక్షణ పొందాలయ్యా, నా కుటుంబం అంతా రక్షణ పొందాలి. నీ సన్నిధిలో నేను నా జనులు అనిపించుకోవాలంటే తాము తగ్గించుకొని వారికి మాత్రమే ప్రార్థన చేస్తే వారి జీవితాలు మార్చబడతాయి, వారి కుటుంబాలు దీవించబడతాయి, మనతో పాటు నిత్య రాజ్యంలో ఉంటారు. అప్పుడే ఆయన జనులుగా ఉంటాము. అదే ఆయన నాతో తాము తగ్గించుకొని ప్రార్థన చేసి వెతకాలంటే ముందర ఆయన దావీదు కుమారుడా నన్ను దాటిపోవద్దని ఆయన స్వరం వినాలి. ఆయన స్వరం వింటున్నామా? ఆయనతో మనం నడుస్తున్నాము. మన మాటలే మనకు ఉంటున్నాయా? మన జీవితాలే మనమేనా? మన పిల్లలైనా, మన కుటుంబమే? ఇది కాదు కదా జీవితం. ఆయన స్వరం వినాలి ముందుగా, ఆయనను ఎతగాలి, ఆయన గుణగణాలు తెలుసుకోవాలి. బైబిల్ చదివితే అన్నీ తెలుస్తాయి మనకి. మనం బైబిలే చదవం, మనం బైబిల్ చదివితే కదా లోకాశలు, లోక తలంపులు, లోకాములోని పడిపోతున్నామే తప్ప దేవుని ఆలోచనలు మనం ఉంటాం. దేవుని కూడా అదే అంటున్నాడు, ఆయన దేశాన్ని స్వస్థపరుస్తానంటున్నాడు. మన దేశంలో వరదలు వచ్చి ఎన్నో కుటుంబాలు చిన్నాభిన్నం అయిపోతున్నాయి. తల్లిదండ్రులకి బిడ్డలు కలువైపోతున్నారు, బిడ్డలకి తల్లిదండ్రులు కలువైపోతున్నారు. కుటుంబాలు కూడా వరదలకు పారిపోతున్నారు. వారి గురించి మనం ప్రార్థన చేద్దాం. మనకు తగిన సహాయం చేసే కృపను మనకు దయచేయాలి. మనం ప్రార్థన చేస్తే చాలు, దేవుడు అక్కడ కార్యం చేస్తాడు. అదే దేవునికి మనం దేశాన్ని స్వస్థపరచమంటే. ప్రతి కుటుంబం దీవించబడాలి, ప్రతి వారు రక్షణలో రావాలి, ఏసే నిజమైన దేవుడని తెలుసుకొని అలా జరిగించాలని మనం కోరుకోవాలి. ఆయన దేశాన్ని స్వస్థపరుస్తాడు. ఆయన మార్గంలో చెడు మార్గాన్ని విడిచిపెట్టాలి, మేలైన మార్గంలో నడిస్తే వారి పాపమును క్షమించి వారి దోషాలను తీసివేసి వారిని మేలైన మార్గంలో నడుస్తాడు. కాబట్టి ప్రభు దృష్టికి మీరు తగ్గించుకొని మీరు హెచ్చించుకోకుండా మీరు అప్పుడు ఆయన మిమ్మల్ని ఇచ్చేస్తానని వాగ్దానం చేస్తున్నాడు. అలాంటి స్థితిలో ఉండకూడదని దేవుడు కోరుకుంటున్నాడు. మత్తయి సువార్త 18:4 చదువుతున్నాడు. కాగా ఈ బిడ్డ వలె తాను తగ్గించుకొని వాడే పరలోక రాజ్యములో ఉంటాడని చెప్తున్నాడు. వాడే గొప్పవాడంట. దేవుని రక్షణ పొంది దేవుని అధీనంలో నడిచి దేవుని కట్టుబాటులో నడిచి మోషే వలె మనం ఆయన ఇల్లంతటిలో నమ్మకమైనగా ఉండి, దావీదు వలె ఆయన హృదయానుసారులుగా ఉండి, ఏవోని శ్రమలు వచ్చినా, ఇరుకు వచ్చినా, ఇబ్బందులు వచ్చినా, కరువు వచ్చినా, కాటకం వచ్చినా యెహోవా తీసుకొని పోయినని లేఖనాలు సెలవిస్తుండగా అలాంటి బాధల్లో పడి కూడా దేవుని స్మరిస్తే దేవుని రాజ్యానికి మనం వారసులు అవుతాం. కాబట్టి మీరు దేవునికి లోపల ఉండండి, దేవుని రాజ్యం స్వతంత్రించుకోండి, అది మిమ్మల్ని కాపాడునని దేవుని లేఖనాలు స్పష్టంగా కనబడుతుండగా మనం తగ్గించుకుందామా? మన కుటుంబాలు దీవించబడతాయి. మనం ఎంచుకుంటే మన కుటుంబాలు నాశనం అయిపోతాయి. ఏది కావాలో మనం తెలుసుకొని మన రాజ్యానికి వారసులవుతాం. అదే పరలోక రాజ్యానికి వాడే గొప్పవాడని లేఖనాలు సెలవిస్తుండగా ఆ గొప్పతనం మనం పొందుకొని దేవుని రాజ్యానికి వారసులవుతాం. అంత గొప్ప మనందరికీ దయచేయబడును గాక. ఆమేన్.